మీకు శుభములు తెలియజేస్తున్నానండి. మరొకసారి మీతో కలిసి వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, సమయాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నానండి. రండి, ఒక ప్రార్థన అంశాన్ని గురించి మనం ఇవాళ ధ్యానించుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందామండి. నాతో కలిసి రండి. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల నేను ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను అని రాయబడి ఉంది. సొలొమోనుకు ఇచ్చిన దర్శనం ఏంటంటే, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన తప్పకుండా ప్రార్థన వినేవాడని, వారి మొర్ర ఆలకించి వారికి మేలు చేసేవాడని చెప్పి లేఖనాలు సెలవిస్తూ వచ్చాయి. సరైనటువంటి విధానం ఇక్కడ చెప్పబడిందండి. సొలొమోను గారికి దర్శనం ఇచ్చాడు దేవుడు. దావీదు కట్టాల్సినటువంటి యెరూషలేములో ఉన్నటువంటి మందిరాన్ని సొలొమోను చేత కట్టించుకున్నాడు దేవుడు ఇష్టపడి. ఈ కట్టించిన తర్వాత దహన బలి అర్పించిన తర్వాత దేవుడు రాత్రులు దర్శనం ఇచ్చాడు. సొలొమోను, నువ్వు ఈ ప్రార్థన అంగీకరించాను, నీ కష్టం వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేస్తే నేను వింటానని చెప్పడానికి 2 వచనాలు మనకు చక్కగా కనపడుతున్నాయి. నేను రిపీట్ చేస్తున్నాను. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల నేను ఆకాశం నుండి వారి ప్రార్థనలను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచను. చిన్న ప్రార్థించుకుందామని దయచేసి తలలు వంచండి, ప్రార్థనలోకి పిలిపించండి. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, ఈ సహవాసాన్ని బట్టి, శ్రమను బట్టి స్తోత్రాలు. లేఖన భాగాన్ని విరిచి మాకు వడ్డించండి. నీ దాసుడు అయోగ్యుడు కనుక నీ దాసుని అయ్యా నీ రక్తంలో కడగండి, శుద్ధీకరించండి, పవిత్రపరచండి, సరిచేయండి. నీ సన్నిధిలో నిలబడటానికి అర్హత యోగ్యులు దయచేసి నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి నీ దాసుని నోట నియమించిన పలుకులు తండ్రి మాకు వినిపించి ఒక్కొక్కరితో సూటిగా మాట్లాడి మమ్మల్ని తండ్రి దర్శించమని, మా అక్కర్లు తీర్చమని, మా హృదయాల్లో, మా కుటుంబాల్లో, మా సంస్థల్లో నెమ్మది, శాంతి, సమాధానంతో నింపమని, కేవలము నీ నామాన్ని మహింపరచుకునమని వింటున్నటువంటి చూస్తున్న బిడ్డలని చేతులకు అప్పగిస్తూ యేసు పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖన భాగం ఎంతో అద్భుతమైన లేఖన భాగం నేను భావిస్తాను. ఇక్కడ ఇశ్రాయేలుకి ఇక్కడ 3 విషయాలు చెప్పాడు దేవుడు. 13వ వచనం చూసినట్టయితే, వాన కురియకుండా ఆకాశం మూసివేసినప్పుడు 1, 2వది దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడు 2, 3వది నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడు. ఈ 3 సందర్భాలను మనకి ఏం చేస్తుంది, జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ కష్టం వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, లేక మన బిడ్డలకి ఏదైనా మరి ప్రమాదం వచ్చినప్పుడు, మనశ్శాంతి లేనప్పుడు, ఈ రకరకాలుగా మనం తీసుకోవచ్చు ఈ భావాన్ని. అప్పుడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అప్పుడు నేను ఆకాశం నుంచి ప్రార్థన వింటానని చెప్పి అంటున్నాడు. ఇందులో ఫస్ట్ పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు అని మాట్లాడుతూ వచ్చాడు. యాక్చువల్గా మనం అందరం క్రిస్టియన్స్ అని మనం అనుకుంటున్నాం. ఆయన కూడా మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు, మన కోసం ఆయన బలి అయిపోయాడు అని మనం నమ్ముతున్నాం. అనుదిన వాక్యం ధ్యానించుకుంటున్నాం, మందిరానికి వస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, దేవునితో సహవాసం చేస్తున్నాం, మంచి జీవితం జీవిస్తూనే ఉన్నాం. కానీ ఆయన చెప్పిన పద్ధతి మాత్రం కరెక్ట్గా మనం ఫాలో అవ్వాలండి. నా పేరు పెట్టిన నా జనులు అంటే పూర్వకాలం ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన క్రిస్టియన్స్ అని చెప్పి మనం ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడతామో అప్పుడు అబ్రాహాము సంతానంగా మారిపోతున్నాం. ఎందుకంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 29 ప్రకారంగా మీరు చూసినట్టయితే అక్కడ ఏముందంటే, ఒక మంచి మాట మనకు రికార్డ్ చేయబడింది. మీరు క్రీస్తు సంబంధులైతే ఏంటండి, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహామునకు సంబంధులై, అబ్రాహాము యొక్క కుమారులై
వాగ్దానమునకు వారసులైపోతారని రాశాడు. ఎప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి కూడా, రక్షించబడిన ప్రతి విశ్వాసి, మారు మనసు పొందిన ప్రతి విశ్వాసి, ఆయన పాద సన్నిధికి వచ్చి ఆయన్ని పూజించేటువంటి ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క పిల్లలు అవ్వటమే కాకుండా ముందుగా వాగ్దానమునకు వారసులు. ఎవరితో సమాన వారసత్వం అండి? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో వారసత్వం మనకు వచ్చేస్తుందంటే ఎంత ధన్యమండి మన జీవితం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే తమ్ము తాము తగ్గించుకుని అంటాడు. ఈ తగ్గించుకునే మాట చాలా మంచి మాట అండి. ఈ యొక్క ప్రార్థన చాలా మంచి మాట. 7వ అధ్యాయం 14వ వచనం. మీరు గుర్తుపెట్టుకోవటానికి నేను ఒక టెక్నిక్ చెప్తాను. ఏంటంటే 2 × 7 = 14, 2 × 7 = 14. కాబట్టి ఒక ఫార్మేట్లో మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఈ ప్రార్థనని. పైగా తెలుగు బైబిల్లో ఎప్పుడు అంటాను, గిఫ్టెడ్ బైబిల్ తెలుగు బైబిల్ అంటారు. ఎందుకంటే ఇది లిఖించబడినటువంటి పేజ్ నెంబర్ 365. మీ బైబిల్లో చూడండి, ఎక్కడ ఉంది ఇది? 365 పేజీలో రాయబడి ఉంది. ఏం జ్ఞాపకం చేస్తుంది 365 అంటే? సంవత్సరానికి రోజులు 365. అంటే ప్రతిరోజు ఈ రీతిగా ప్రార్థించాలన్నమాట. ఏంటండి? తాము తగ్గించుకోవాలా, ప్రార్థించాలా, నన్ను వెతకాలంటే వాక్యం ధ్యానించాలా, చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. ఎటువంటి చెడున్నా సరే, మాట కానీ, క్రియ కానీ, చూపు కానీ, ద్వేషం కానీ, కపటం కానీ, అసూయ కానీ, వేషధారణ కానీ, ఇవన్నీ తీసేసి అప్పుడు మాత్రమే మన ప్రార్థన దేవునికి చేరుతుందని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మనం రోజు చెక్ చేసుకోవాలి. బ్యాంకు అకౌంట్లో కనుక సాయంత్రానికి అలా చెక్ చేసుకుని వాళ్ళు మరి లాక్ చేసుకెళ్తారో, ప్రతి విశ్వాసం కూడా సాయంత్రానికల్లా ఎవరన్నా గాయపరిచామా, ఇబ్బంది పెట్టామా, ఎక్కడన్నా మనం తొలగిపోయామా, ఎక్కడన్నా జారిపోయామా, ఎక్కడన్నా పడిపోయామన్నటువంటి ఆలోచన కలిగి మన పాపను పశ్చాత్తాపడి, ఒకవేళ ఎవరితోన్నా మనం ఇబ్బంది పెడితే వాళ్ళని క్షమాపణ అడిగి సాయంత్రానికి మన అకౌంట్ తేలిపోయినట్టుగా ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థిస్తే అటువంటి ప్రార్థన ఉంటాడు. కానీ నా హృదయంలో పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వెనకపోనన్నట్టుగా పాపం అట్టే ఉంచుకుని ప్రార్థన చేస్తే అది దేవుని దగ్గరికి చేరవండి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ 365 పేజీలో గుర్తుపెట్టుకుంటే 365 డేస్ కూడా ప్రతిరోజు ఇలాంటి ప్రార్థన చేసుకోవాలి. ఇంకా విశేషం ఏంటంటే ఈ పుస్తకం కూడానండి, 2వ దినవృత్తాంతాన్ని పుస్తకం మీరు గమనించి ఇండెక్స్కి వెళ్ళి చూసినట్టయితే అక్కడ ఏముంటుందంటే అది 14 పుస్తకం అయి ఉంటుంది. ఎంతండి? రైట్ ఫ్రమ్ జెనసిస్ ఇట్ హ్యాపెన్ టు బి ది 14th బుక్. సరిగ్గా ఇక్కడ వచ్చిన కూడా 14. ఇంకా మీరు నేర్చుకోవాలని ఆశపడితే బైబిల్లో 365 అంటే మీకు నేర్పించాను. సంవత్సరం దినాలు 365 నేర్చుకున్నాం. ఈ 365 3 కలిపినా కానీ మీకు 14 వస్తుంది. 3 + 6 + 5 14. ఎంత ఫార్మేట్లో పెట్టినటువంటి దేవుడికి నేను నమస్కరిస్తున్నాను, స్తుతిస్తున్నాను, ఆయన కొనియాడుతున్నాను. మనకి నేర్పించాలని పరిశుద్ధాత్ముడు ఎంత పొందికి పెట్టినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. రండి, అయితే ఈ యొక్క లేఖన భాగాల్లో తగ్గించుకొని ప్రార్థించడం అనేది చాలా ముఖ్యం. ఇందులో కొంతమంది భక్తుల్ని పాత నిబంధనలో మీకు పరిచయించాలని ఆశపడుతున్నాను. ఎవరు తగ్గించుకుని ప్రార్థించేవారు? తగ్గించుకోవటం అంటే మోకరించి ప్రార్థించడం, తగ్గించుకుని విధేయత కలిగి ప్రార్థించడం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, ఆదికాండంకి వెళ్ళి చూసినట్టయితే ఎలియాజరు అనే భక్తుడు కనపడతారండి. 24వ అధ్యాయంలో 11వ వచనం. అబ్రాహాము కుమారుడు ఇస్సాకు పెళ్ళిళ్ళు వచ్చింది, వివాహం చేసే వయసు వచ్చింది కనుక ఆ యొక్క కనాను పిల్లలు ఎవరిని చేయటానికి ఇష్టపడక తన సొంత జనాంగంలో నుంచి ఒక కుమార్తెని వెతకమని చెప్పి తన ముఖ్యమైనటువంటి దాసుడైనటువంటి ఎలియాజరుని పంపిస్తున్నాడు. ఈయన 10 ఒంటెలు తీసుకుని ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆ ఊరి దగ్గరికి రాగానే ఆయన ప్రార్థన చేసే విధానం మీకు జ్ఞాపకం చేస్తే మొట్టమొదటి వ్యక్తి ఎలియాజర్. ఆదికాండం 24:11 మీరు చూసినట్టయితే సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనను, నా యజమానుడుగా అబ్రహాము దేవుడు యెహోవా. ఏమన్నాడండి? ఎంత విధేయత అండి! ఒక దాసుడికి ఎంతో విధేయత. నా యజమానుడుగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడుగా అబ్రహాము మీద అనుగ్రహం చూపమంటాడు. ఎంత మాదిరి ప్రార్థన అండి! మీరు ఎగ్జాంపుల్, ఇక్కడ నిలబడ్డాడు ఎలియాజర్ బావి దగ్గర, అందరూ చూస్తుండగా ఆయన మోకరిస్తున్నాడట. ఎంత విధేయత అండి మనకుందా? మన మందిరానికి వస్తున్నాం, ఎంతమంది మోకరిస్తారు? అందరూ మోకరించలేకపోయినా పర్వాలేదు, కానీ యవనస్తులు తప్పకుండా మోకరించాలని
ప్రభు పేరట మనవి చేస్తున్నాను. వృద్ధులు ఉన్నారు, స్థూలకాయలు ఉన్నారు, రోగగ్రస్తులు ఉన్నారు, బాలింతులు చూలింతులు ఉన్నారు. వాళ్ళు మోకరించలేరండి, వాళ్ళకి పర్వాలేదు. యవనస్తులకు ఏమైంది? యవనస్తులు మోకరించాలి. ఇక్కడ ఈ సీన్ ఎంత గొప్పదంటే ఎలియాజరు మోకరించడమే కాదండి, ఆయన ఒక ప్రాక్టీస్ చేయించాడు. ఎవరికి? ఒంటెలు కూడా ప్రాక్టీస్ చేయించాడంట. అక్కడ చూడండి, సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేతుకొని వచ్చే వేళకు ఆ ఊరి బయట ఉన్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింప చేసి ఇట్లనను. ఎంత మాదిరి ప్రియరండి! అంత విధేయత, అంత భయము, అంత భక్తి ఉంది ఎలియాజర్కి. మీకు నాకు ఎంత ఉందో మనం చెక్ చేసుకోవాలని మనం చేస్తున్నాను. అక్కడ మాట కూడా అక్కడ చక్కగా చెప్తున్నాడు, నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా అంటాడు. ఇక్కడ ఎలియాజరు ఉంటే, ఈ రూఫ్ పైన అబ్రహాం ఉంటే, పరలోకంలో దేవుడు ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. అంత భయం. యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి, చక్కటి భాష చేసి, నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహం చూపు అంటాడు. ఇదండి విధేయత. ఆ విధేయత గల ప్రార్థన మనం చేసినప్పుడు తప్పకుండా దేవుడు మరి ఆలకిస్తాడు. కాబట్టి ఇట్లాంటి చక్కటి ప్రార్థన చేశాడు కాబట్టి ఈ మోకాళ్ళ ప్రార్థనకి దేవుడు ఆయన స్పందించి చక్కటి కుమార్తెను రెబెకాని దయచేశాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా చూసినట్టయితే రాజైన సొలొమోను మనం చూసాం. ఇప్పుడు ఏం నేర్చుకున్నామండి? అక్కడ రాజైన సొలొమోనుని మనం చూసాం. రెండవ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 13కి వెళ్ళి చూద్దాం ఒక మాట. తాను చేయించిన 5 మూరల పొడవును, 5 మూరల వెడల్పును, 3 మూరల ఎత్తును గల ఇత్తడి చక్రమును ముంగిటి ఆవరణం నుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడిన ఇశ్రాయేలులందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసి రాయబడుతుంది. ఎంత భక్తి, ఎంత విధేయత అండి మహారాజుకి. ఆయన నవరత్న ఖచ్చితమైనటువంటి ఆ యొక్క గొప్ప సింహాసనం కూర్చోవలసినటువంటి సొలొమోను రాజు ఒక టేబుల్ చేయించుకున్నాడట. 5 మూరల పొడవును, 5 మూరలు. 5 మూరలు అంటే, మూర అంటే 1.5 feet అండి సుమారుగా. ఒక 7.5, 8 feet పొడుగు, 8 feet వెడల్పు అని చెప్పంటూ, మళ్ళీ 3 మూరలు ఎత్తు అంటే సుమారుగా 5.5 feet హైట్ ఉంటుంది. సుమారుగా ఇంత హైట్ ఉన్నటువంటి టేబుల్ చేసుకుని దాని మీద నిలబడ్డాడట. అందరూ చూస్తున్నారు, అధికారులు, ప్రధానులు, తర్వాత సైన్యాధిపతులు, తర్వాత యాజకులు, స్త్రీలు, పురుషులు అందరూ చూస్తుండగా ఒక టేబుల్ మీద నిలబడటం అనేది ఒక ఆర్డ్ సీన్ కనపడుతుంది నాకైతే. కానీ సొలొమోను వీళ్ళని ఎవరిని గుర్తించట్లేదండి, గుర్తుపెట్టుకోవట్లేదు. ఆ మహాదేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలానే అందరూ కనపడాలని మాదిరి ప్రార్థన చేస్తున్నాడు. నిలబడ్డాడట. నిలబడి ఏం చేశాడు? తన చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేశాడు. అక్కడ ముఖ్యమైన మాట ఏంటంటే అతడు మోకాళ్ళుని చేతులు ఆకాశం. మన సబ్జెక్ట్ మోకాళ్ళుని. అందరి ముందు రాజు మోకరించడం సాధ్యమంటారా? ఈరోజు ఒక అధికారి, ఒక ఆఫీసర్, ఒక అటెండర్తో కలిసి మోకరించలేడు. క్రైస్తవులు కూడా కలిసి మోకరించలేని పరిస్థితి. మోకాళ్ళు వంతలేకపోతున్నారు. కానీ దేవుడికి ఇష్టమైనటువంటి ప్రార్థన మోకాళ్ళ ప్రార్థనని మరొకసారి మీకు మనవి చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. మోకరించి ప్రార్థిస్తే సాతాను గడగడ వణికి పారిపోతుందని చెప్పి భక్తులు చెప్తుంటారు. మీరు ప్రాక్టీస్ చేయండి, మిమ్మల్ని మీ కుటుంబం దేవుడు దీవిస్తాడు. రెండవదిగా చూసాం. మూడవదిగా చూద్దాం. మూడవ వ్యక్తి రాజైన దావీదు మహారాజు. వాళ్ళ నాన్నగారి సంగతి చూద్దాం. కీర్తన గ్రంథంలో ఒకటి రాస్తాడు. 95వ కీర్తన 7వ వచనం మాట్లాడుతుంది, రండి నమస్కారం చేసి సాగిలపడదాము అంటున్నాడు దావీదు మహారాజు. అందరిని పిలుస్తున్నాడండి. ఎంత మంచి భక్తుడు. ఈజ్ కాలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. రండి, అధికారులు రండి, యవనస్తులు రండి, స్త్రీలు రండి అని అంటాడు. రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము అంటాడు. ఈ గొప్ప దేవుడి ముందు మోకరించాలట, సాగిలపడాలట. ఎన్నడన్నా సాగిలపడ్డావా? మోకరించావా ప్రియ సహోదరి సహోదరుడా? అబ్రాహాము ధనవంతుడై ఉండి సాగిలపడుతూ వచ్చాడు. ముసలి వయసులో కూడా. యోబు సాగిలపడుతూ వచ్చాడు. అబ్రాహాం అయితే ధూళియు బూడిదనై నీతో మాట్లాడ తెగుస్తున్నానంటాడు. యోబు అయితే ధూళిదను బూడిదలను పొరలాడుతున్నానంటాడు. నిన్ను గురించి వినికిడి చేత విన్నాను కానీ కనులారా చూస్తున్నానయ్యా అని చెప్పేసి సాష్టాంగపడ్డాడు. కాబట్టి 2 దీవెన పొందుకున్నాడు యోబు. అలాగే అబ్రహాము దీవించబడ్డాడు. భక్తులు దీవించబడాలంటే
వాళ్ళు ఎంతో భయపడ్డారండి. వాళ్ళు దేవునికి వణుకుతూ వచ్చారు. దేవుని సన్నిధిలో వాళ్ళు పరలోకం వైపు చూస్తూ వచ్చారు కాబట్టి వాళ్ళకి అన్ని దీవెనలు వచ్చాయి. నీ సంగతి నాకు సంగతి ఏంటని ఒకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మోకాళ్ళ ప్రార్థనలు అంత బలం ఉంది ప్రేమ దేవుని బిడ్డలారా. ఇంకో విషయం చూద్దామండి. 4వ వ్యక్తిగా ఎజ్రా శాస్త్రి. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాల్లో రాయబడుతుంది. ఇశ్రాయేలు ఉన్నటువంటి యాజకులు, లేవీయులు వీళ్ళంతా కననీయులు, హిత్తీయులు, అమోరీయుల యొక్క పిల్లల్ని చేసుకుంటూ వచ్చారు, పెళ్లి చేసుకుంటూ వచ్చారు. తాము వేరుపరచుకొనుక నాకు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు అని రాస్తాడు 9వ అధ్యాయం 1వ వచనం. దేవుడు కోపం వచ్చేసింది. అధికారులు, యాజకులు ప్రత్యేకించుకున్న జీవితం జీవలసింది పోయి వాళ్ళతో కలిసిపోయి 1000 మంది వాళ్ళ ఆచారాలు పాటిస్తూ విగ్రహాలను మొక్కుతూ వాటికి మొక్కినటువంటి పలహారాలు తింటూ భోజనాలు చేస్తూ ఉంటే దేవుడికి కోపం వచ్చేసింది. అప్పుడు ఈ విషయం తెలిసినటువంటి ఎజ్రా హృదయం తరుక్కుపోయింది. ఆయన గుండె బద్దలైపోయింది. ఈయన యాజకుడండి, మంచి భక్తిపరుడు, ధర్మశాస్త్రం నిష్ణాతుడు. ఈ విషయం తెలియగానే ఎంత దుఃఖం వచ్చేసి గుండె బయలుపోయి ఏడుస్తున్నాడు అక్కడ. ఆ వార్త వినగానే 9వ అధ్యాయం 5-6 వచనాలు మాట్లాడుతుంది. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి, ఏంటండి, మోకాళ్ళ మీద పడి నా చేతులు ఆకాశం వైపు చాపి నా దేవుడిని యెహోవా తట్టు చేతులెత్తి నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకున్నట్టుకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. ఏంటంట, నా ముఖము నీ వైపు ఎత్తుకున్నట్టుకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషమును మా తలలకు పైగా హెచ్చున్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగినదని ఏడ్చేశాడు ఎజ్రా శాస్త్రి. గుడ్డలు చింపుకున్నాడు, బాధపడుతున్నాడు. ఎంత ఆవేశం భక్తుడికి గమనించండి. కాబట్టి క్రైస్తవుల పిల్లల్ని పెళ్లి చేసుకోవాలి, క్రైస్తవులతోనే 1000 మందాలి, ఆచారాలు తొలగిపోయి అన్నిటితో 1000 అందకూడదనే విషయాన్ని మనం హెచ్చరించబడుతున్నాం. ఎంతమంది క్రైస్తవులు ఈరోజు ఖచ్చితమైన క్రైస్తవులు ఉండగలుగుతున్నారు అని మనం జ్ఞాపకం చేస్తున్నాం. నామకార్థపు క్రైస్తవం ఇంకా చాలండి. రాకడ గుర్తులు స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాల్సిందే మనం చేస్తున్నాను. ఎంతమంది యవనస్తులు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆడపిల్లలు, మగపిల్లలు ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి ఈ రోజుల్లో మనకు ఒక హెచ్చరిక కాదా అని చెప్పి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. భ్రష్టు పట్టిపోతున్నారు. టీవీలు, సినిమాలు, సెల్ ఫోన్లు వచ్చి, కంప్యూటర్లు వచ్చి ఆ వెస్ట్రన్ కల్చర్ అంతా మనం దిగుమతి చేసుకుని క్లబ్లు, పబ్బులకి, డ్యాన్సులకు వెళ్ళిపోయి చైనీస్ ఫుడ్, ఇంకా రకరకాల పిజ్జాలు, బర్గర్లు తిని హెల్త్ పాడు చేసుకొని భ్రష్టు పట్టిపోయి దేవునికి విరోధంగా పాపం చేసి ఇష్టానుసారంగా జీవించి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి మన బిడ్డల విషయం మనం ఎక్కువగా ప్రార్థించాల్సిన విషయం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి. కాబట్టి అటువంటి ప్రార్థనకి జవాబు వచ్చింది. కాబట్టి వాళ్ళు తీర్మానం చేసుకుని నేను దేవుడిని విడిచిపెట్టామయ్యా, మేము ఇక్కడి నుంచి మేము భక్తిగా ఉంటామని చెప్పి వాడు తీర్మానం చేసుకున్నట్టు కనపడుతుంది ఎజ్రా శాస్త్రి యొక్క ప్రార్థన ద్వారా. మరి ఒక భక్తుడు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథంకి వెళ్ళిపోతే దానియేలు ఎంతో భక్తిపరుడు అండి. ఆయన బబులోను సంస్థానంలో ఆ రాజుగారు ఇతను హెచ్చించాలని ఆశపడుతున్నప్పుడు అక్కడున్న ప్రజలంతా కూడా ఇతని మీద అసూయపడుతూ వచ్చారు. ఎక్కడ దొరకట్లేదు దానియేలు, నమ్మకంగా ఉంటున్నాడు, భక్తిగా ఉంటున్నాడు, ఈయన ఎలా పట్టుకోవాలని చెప్పి వాళ్ళు కుట్ర పడినప్పుడు ఇతను ఎలా దొరకడు. కాబట్టి ఏ నమ్మకమైనగా ఉన్నటువంటి వాడు ఏ నేరమైనను ఏ తప్పైనా చేయవాడు కాదు. కాబట్టి దేవుని పద్ధతి ఏందే కానీ ఎక్కడ దొరకడని చెప్పి నిర్ణయం చేసుకుని ఒక శాసనం చేయించారు. ఏం శాసనం అండి? 30 రోజుల పాటు ఆ రాజుగారి దగ్గర తప్ప ఎక్కడ విన్నవించుకోకూడదట. ఆ శాసనం చేసినప్పుడు కూడా దానియేలు భయపడలేదని లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దామండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం మాట్లాడుతుంది. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించు వచ్చను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆనాడు ఎక్కడన్నా ఉన్నాయి వాళ్ళు
యెరూషలేము వైపు కనుక కిటికీలు తలుపులు తెరిచిపెడితే ఆ ప్రార్థన అంగీకారం అని చెప్పేసి వాళ్ళు నమ్మకం ఉండేది. కాబట్టి అక్కడ చక్కగా రాస్తున్నాడు, యెరూషలేము వైపు తిప్పుకున్నాడు కిటికీలంతా, అనుదినము ముమ్మారు మోకాళ్ళు అని. అంత అపాయం వచ్చినా కానీ కన్ఫ్యూజ్ అవ్వలేదు, గొంతు మారలేదు, వాయిస్ మారలేదు, ప్రార్థన మారలేదు ఆ ప్రకారంగా. ఎందుకంటే అంత విశ్వాసం ఇచ్చాయంటే దేవుని మీద. బ్రతుకైన చావైనా నువ్వే ఉన్నావు ప్రభు అని చెప్పేసి ధైర్యంగా ప్రధానమంత్రి పోస్టులో ఉండి కూడా, అన్యుడి మధ్య ఉండి కూడా తన యొక్క పవిత్రతని కాపాడుకుంటూ వచ్చాడు. మనకు హెచ్చరిక ఏంటంటే, మనం అన్యుడి మధ్య మనం జీవిస్తున్న భారతదేశంలో క్రైస్తవుల ప్రత్యేకత మనం కాపాడుకోవాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు గమనించండి, దావీదుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ప్రత్యేకించుకున్న జీవితం, ప్రార్థనా జీవితం, దేవుని సన్నిధిలో భయపడుతుండే జీవితం, మోకాళ్ళ జీవితం. ఈనాడు ఎంతమంది క్రైస్తవులకు ఉందండి? మీ కుటుంబ ప్రార్థన ఉందా? మీ ఇంట్లో ప్రియ సహోదరి సహోదరుడా, మీ బిడ్డలకు మందిరానికి వస్తున్నారా? మీరు కలిసి ప్రార్థించుకుంటున్నారా? ఎంత టైం వేస్ట్ చేస్తామండి? ప్రార్థనకి మాత్రమే టైం ఉండదు. టీవీలు చూడటానికి, సినిమాలు చూడటానికి, షాపింగ్కి వెళ్ళటానికి, క్లబ్లకి వెళ్ళటానికి, కబుర్లు చెప్పుకోవటానికి, పిక్నిక్కి వెళ్ళటానికి, క్రికెట్ చూడటానికి, న్యూస్ పేపర్, అన్నిటికీ సమయం ఉంది ఎక్సెప్ట్ ఫర్ ప్రేయర్. ప్రేయర్ దేవుని బిడ్డలారా, ప్రార్థనకు సమయం అయిపోతే చాలా ఘోరం జరుగుతుందండి. ఒక భక్తుడు అన్నట్టు, ది ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అన్నాడు. కాబట్టి కుటుంబ ప్రార్థన మీరు మానేస్తే తిరిగి మొదలు పెట్టండి, మీ జీవితాలు బాగుపడుతుంది. మరొకసారి మనం చేస్తున్నాను. కాబట్టి మీకు 5 ప్రార్థనలు మీకు చూపిస్తూ వచ్చాను. ఎలియాజరు, రెండవది రాజైనటువంటి సొలొమోను ప్రార్థన, రాజైనటువంటి దావీదు ప్రార్థన, ఎజ్రా శాస్త్రి ప్రార్థన, దానియేలు ప్రార్థన. 5 భక్తులు కూడా పాత నిబంధనలో ఎంతో నిష్ట కలిగి ఆ సందర్భాలను బట్టి వారు మోకరించి దేవునితో సన్నిధిలో గడుపుతూ వారు మొరపెట్టేవారుగా మనం చూస్తూ వచ్చాం. నీ జీవితం నా జీవితం వాక్య పిలువలో మనం దిద్దుకుందామండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, అందుకే అంటాడు భక్తులైన పౌలు గారు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం రాస్తాడు. ఎందుకు రాసేవని చెప్పంటే అక్కడ సమాధానం వస్తుంది. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడి అంటాడు. ఎంత దైవజనుడండి! మనల్ని కలుపుకుంటున్నాడు పౌలు గారు. ఆయన ప్రార్థన రాదంటారా? ఆయనకి ప్రార్థన బాగా వచ్చండి, కానీ మనల్ని కలుపుకుంటూ రాస్తున్నాడు. మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడి అంటాడు. గమనించాలి, మనకి ఎప్పుడు బుద్ధి వస్తుందండి? ఇంకా ప్రార్థన జీవితం లేకపోతే దిద్దుకోవాలని చెప్పి పరిశుద్ధాత్మకి బయలుపరుస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. రాకడ గుర్తులు స్పష్టంగా కనపడుతున్నాయి. ఏ గడి వస్తాడో తెలియదు. భూకంపములు, అక్కడక్కడ కరువులు వస్తాయని చెప్పి మనం చూస్తున్నాం. సిక్కిం, నార్త్ ఇండియాలో, ఇండోనేషియాలో, ఇంకా అమెరికాలో తుఫాన్లు, సైక్లోన్లు వస్తూనే ఉన్నాయి. ఇంకా కళ్ళు తెరవకపోతే ఆ దినం వచ్చినప్పుడు మనం రక్షించబడకపోతే, ఎత్తబడే సంఘంలో లేకపోతే, గమనించండి, అగ్ని ఆరదు, పురుగు చావదు. యెహోషువ చేసినట్టుగా ప్రార్థించాలని, నేనును మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేనును నా ఇంటి వారిను యెహోవాని సేవించడం చెప్పి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా రక్షించబడకపోతే ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకున్న సమయాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకా పాత జీవితంలో ఉంటే నువ్వు వెంటనే ప్రభు తట్టు తిరగాలని ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. కనుక మనం మన బిడ్డలు నశించిపోకూడదండి. ఈ రోజుల్లో అన్నిటితో పాటు మనం నశించిపోకూడదండి. ఎందుకంటే చాలా దగ్గర కనపడుతున్నట్లు. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా ఏమైపోతుందో అర్థం కావట్లేదు. సైంటిస్టులు కూడా చెప్తున్నారు, టీవీల్లో మాట్లాడుతున్నారు, భూకంపాలు మొత్తం వచ్చేస్తాయి, ప్రపంచం అంతా వస్తాయి, నాశనం అయిపోతుందని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. ప్రవచనాలు కూడా చెప్తా ఉన్నాయి. ప్రవచనాల సారాంశం వేస్తే కనుక యేసుని ఇంకా సొంత రక్షణ అంగీకరించకపోతే ఈ దినమే, ఈ క్షణం అంగీకరించాలని చెప్పి ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆయన ఆహ్వానించండి. ఆయన నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు అండి, మార్పు లేని దేవుడు, నిరంతరము ఏకరీతి ఉండే దేవుడు. కనుక యేసు ప్రభు నేను పాపిలను రక్షించమంటే ఆయన వెంటనే హృదయంలోకి వస్తాడు. ఆహ్వానించండి. ఆయన రక్తం మీ పాపలు కడిగి వేసుకోండి, పరిశుద్ధపరచండి అని ఆయన ఆరాధిస్తురండి. బుద్ధిగల కన్నికలాగా మీ జీవితాన్ని దిద్దుకొని నూనె వేసుకొని సిద్ధపాటు కలిగి ఉంటే ఎత్తబడే సంఘంలో మనం ఉంటాం. ఆ పెండు కుమారుని ఆహ్వానించవచ్చు. ఆ రీతిగా ముందు కొనసాగుటకు సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అంటాడు పౌలు భక్తుడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించినటువంటి యేసు వైపు చూస్తూ మనం ఎదుర్కొంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదామని చెప్పేసి మనం మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి మోకాళ్ళ ప్రార్థన 5 భక్తులు మనం జ్ఞాపకం చేసుకుంటూ అలాంటి ప్రార్థనా జీవితంలో ముందు కొనసాగుతూ మన బిడ్డల కోసం, మన కుటుంబాల కోసం, మన రక్తముల కోసం, మన సంఘాల కోసం, మన చుట్టుపక్కల వాళ్ళ కోసం మనం ప్రార్థనలు గడుపుతూ ముందుకి కొనసాగినట్టు కృప పరిశుద్ధాత్మ దేవుడు
మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దయచేసి తలలు వంచండి. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, మహాగణుడ, మహోన్నతుడ, 5 భక్తులు మాకు చూపిస్తూ వచ్చారు. ఎంతో నిష్ట కలిగి భయంతో వణుకుతూ మోకరించి ప్రార్థిస్తూ వచ్చినటువంటి దైవజనుని చూపిస్తూ వచ్చారు. మా జీవితాల్లో అలాంటి ప్రార్థనలు లేవు నాయన, దయతో క్షమించండి ప్రభు. మా సంఘాలను జ్ఞాపకం చేసుకుని మీరు రాకడ గుర్తులు స్పష్టంగా కనపడుతున్నాయి అయ్యా. మేము ఇంకా సిద్ధపడగలిగి ఉండిపోతే, అశ్రద్ధ కలిగి ఉంటే ఏ క్షణం వస్తావో తండ్రి తెలియదు కనుక, దొంగవాలి వస్తానంటున్నట్టు చెప్పిన దేవుడు కనుక అయ్యా, మేము సరి చేసుకుంటూ బుద్ధి గల కనికలాగా ప్రభు మేము సిద్ధపడగలిగి జీవించే జీవితాలు మాకు దయచేయండి ప్రభు. రక్షించబడిన వారు రక్షణలోకి రావటం కృప చూపించండి. రక్షించబడిన వారు భయంతో నడుపుతున్న సొంత రక్షణను కొనసాగించే కృప మా బిడ్డలందరికీ దయచేయమని ఈ లేఖనాలు ప్రభు వినుట మాత్రమే కాదు కానీ హృదయాల్లో భద్రపరుచుకొని వారి జీవితాల్లో ప్రభు మా జీవితాల్లో అన్వయించుకుని ముందు కొనసాగే కృప దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో నిన్ను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.